అది 1916వ సంవత్సరము గురు పౌర్ణమి. భక్తులందరూ నా చుట్టూ ఉన్న సమయాన అన్నా చించిరికర్ ఉన్నాడుగా, వాడు నా అన్నాసాహెబ్ దబోల్కర్ని నా వద్దకు తెచ్చాడు. బాబా, ఈ అన్న పై దాక్షిణ్యాన్ని చూపించు, వానికి వచ్చు పింఛను సరిపోదు, కుటుంబము పెరుగుతున్నది, వానికేదైనా ఉద్యోగము ఇప్పించుము, వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగచెయ్యుము అని అన్నప్పుడు నాకనిపించింది, నా భక్తులను నేను రక్షించలేనా అని వానితో ఈ విధముగా చెప్పి తిని. వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసమును వీడవలెను. అందరి ఎడల అనుకువతో వినమ్రతతో ఉండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును. విన్నారుగా, ఇది ఒక్క అన్నకు మాత్రమే చెప్పింది కాదు, అందరికీ వర్తించును. ఎవరైతే ఈ విధముగా పాటించెదరో వారు తప్పక అమితానందమును పొందెదరు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. కనుల నిండా నీ వేలే, మనసు నిండా నీ వేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా.